ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉభయ రాష్ట్రాలలో వార్తారంగంలో కేబుల్ ప్రసారాల ద్వారా ప్రాచుర్యం పొందిన ఎన్ఎస్టీవీ సేవలు ఎనతగినవని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు మహాత్మా జ్యోతిబాపులే భవన్లో ఎన్ఎస్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తూ ప్రోత్సాహకంగా మాట్లాడారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎన్ఎస్టీవీ చైర్మన్ ప్రొఫెసర్ ననుమాస స్వామి, మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిది 1969 ఉద్యమకారులు 196 మంది తెలంగాణ హైకోర్టు నుండి పెన్షన్ అర్హత ఆదేశాలు పొందిన సందర్భంలో వరంగల్, హైదరాబాద్ జిల్లాల నుండి వచ్చిన ఉద్యమకారులు త్వరగా వారికి పెన్షన్లు ఇప్పించవలసిందిగా మెమరాండంను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి అందజేశారు. దానికి వారు స్పందిస్తూ ఉద్యమకారులకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ముంజాల రఘుపతిరావు గారి సౌజన్యంతో డిప్యూటీ సీఎం గారిని కలిసి వీరంతా తమ సమస్యలు చెప్పుకున్నారు. దానిలో ప్రొఫెసర్ ననుమాస స్వామి, సిహెచ్ రవీందర్, యువి ప్రసాద్, ఎం అమృతరెడ్డి, బి రాజిరెడ్డి, పి శ్రీనివాసులు తదితర ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని పలు గ్రామాలను గురువారం పొగమంచు కమ్మేసింది. నవీపేట మండలం ఊటీని తలపించింది. ఉదయం 7 గంటలైనప్పటికీ సూర్యోదయం కనిపించలేదు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగించారు. తుఫాను ప్రభావంతో ఒకవైపు చలి తీవ్రత, మరోవైపు పొగమంచుతో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. వృద్ధులు, పిల్లలు చలి తీవ్రతకు ఇంట్లో నుండి బయటకు రావడానికి జంకుతున్నారు.
నూతన సంవత్సర వేడుకలు ప్రతి పేదవాడు జరుపుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఎల్ఆర్ ఫౌండేషన్ సభ్యులు కోరారు. అందుకు తగ్గట్టుగా కౌకూర్లోని దర్గా వద్ద వివిధ కారణాల చేత చికిత్స కోసం వచ్చి ఇక్కడే నివసించే వారికి దుప్పట్లను, ఆహారాన్ని ఫౌండేషన్ సభ్యులు అందించారు. వారితో కలిసి న్యూ ఇయర్ కేక్ను కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ రోజు జనవరి 1 అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి చేసుకుంటాము. అలాగే ఏంటంటే ఈ పేదవాళ్ళు కూడా, ఇక్కడ పేషెంట్ గా ఉన్న వాళ్ళు, రెసిడెంట్స్ లేని వాళ్ళకి కూడా ఏదో చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎల్ఆర్ ఫౌండేషన్ నుంచి ఈరోజు మేము బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే ఫుడ్ కూడా కొంతమందికి చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలకు సహకరించిన ఈ దర్గా పప్పు గారికి, తర్వాత ఏంటంటే ఈ మీడియా వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిలో పడకలను 100కి పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ ని 100 బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయం అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే 7,44,00,000లో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్ని కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్ గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని,
ఆశలు ఆశయాలు తీర్చే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని కోరుకుంటూ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు తదితర నాయకులు. గత ప్రభుత్వ పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నవ్వుల పాలయ్యింది. కూటమి ప్రభుత్వం రాగానే రాజధాని పనులు మొదలుపెట్టింది. సిఆర్డీఏ పరిధిలోని 2,700 కోట్ల మేర పనులు చేపట్టేందుకు నేడు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి మరి మొన్ననే ఇంతకు ముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్ లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంక్, హడ్కో ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరీ. నిర్మల్ జిల్లా బైన్సాలోని నాగదేవత ఆలయంలో చుచుందుకు చెందిన విశాల్, సంఘరతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. వాటిని రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపిన ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. విశాల్ అనేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్
బైసర్ రూరల్ మండలానికి సంబంధించిన చుంచూర్ విలేజ్కి కాన్స్టబుల్ వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేసేసి అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెనబాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. అక్కడ వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బయట మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 hours అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోయి కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైండ్స్ అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ రిలేటింగ్ ఇట్ వెరీ సూన్. థ్యాంక్ యూ.